హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ పాయింట్లో 3D యానిమేషన్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్లో ఒక స్క్రీన్ మీద ఈ విధంగా మనం ఒక ప్రొజెక్టర్తో వేయడం, అలాగే కిందని ఒక స్పిన్నర్ తిరుగుతూ ఉండడం, ఇదంతా కూడా ఒక అద్భుతంగా మనం పవర్ పాయింట్లో చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తారనేది తర్వాత మళ్ళీ చూద్దాం. తర్వాత ఇంకొక యానిమేషన్ చూద్దాం, ఇది వండర్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, మనకి ఇక్కడ భూమి తనలో తాను తిరుగుతూ ఉంది, అలాగే స్టార్స్ బ్లింకింగ్ అవుతున్నాయి, అలాగే చంద్రుడు ఒకవైపు తిరుగుతూ ఉన్నాడు, అలాగే ఇంకో గ్రహం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనం పవర్ పాయింట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం మనం ఒక స్లైడ్ తీసుకొని ఈ స్లైడ్ మీద ఒక రెక్టాంగిల్ షేప్ని తీసుకున్నాం. ఈ స్లైడ్ కన్నా కొద్ది పెద్ద సైజు తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక సర్కిల్ని వేసుకోవాలి. ఈ సర్కిల్కి ఒక కలర్ ఇవ్వండి, అందులో మనకి కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఈ విధంగా ఒక సర్కిల్ని తీసుకున్నాం. ఈ సర్కిల్ని తీసుకున్న తర్వాత ఈ సర్కిల్కి మనం అవుట్లైన్ తీసేయండి. ఈ సర్కిల్ అనేది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫార్మేట్లో మనకి హైట్ విడ్త్ ఎలా ఉన్నాయో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4.75 ఉంది, 5 చేయండి. ఇది కూడా 5 చేయండి. అలాగే ఇది సెంటర్లో మనం ఉండేటట్లుగా మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మెర్జ్ షేప్స్లోకి వెళ్ళండి. ఇందులో ఫ్రాగ్మెంట్లోకి వెళ్ళాక దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సర్కిల్ ఈ విధంగా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఉంచండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ ఒక సర్కిల్ని స్పీర్గా ఏ విధంగా తయారు చేయాలి అనేది మనం చూసాం. దీన్ని ఈ విధంగా ఇప్పుడు స్పీర్ కింద మారుద్దాం. స్పీర్ కింద మార్చాలి అంటే ఏం చేయాలి? షేప్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్రీసెట్లోకి వెళ్ళి 3D ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇందులో మనకి 3D ఫార్మేట్లోకి వెళ్ళి ఇందులో 5 ఉంది కాబట్టి 5x36 5x36 అంటే 180 అవుతుంది. ఇక్కడ విడ్త్లో 180 పాయింట్స్ వేయండి. అలాగే హైట్లో కూడా 180 పాయింట్స్ వేయండి. ఈ విధంగా మనకు ఒక స్పీర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇందులో ట్రాన్స్పరెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో చూడండి ఏం చేస్తున్నాను. ఈ విధంగా నేను దాన్ని ట్రాన్స్పరెన్సీని మార్చాను. ఈ విధంగా మార్చి ఉంచాను. ఇక్కడ దీని కలర్ కూడా మనం ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి ఏం చేయాలి అంటే దీని కలర్ని బ్లాక్ చేయండి. బ్లాక్ కలర్ వేసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇలా బ్లాక్ వేయండి. ఇప్పుడు ఇది మనకి గ్లోబ్గా
ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసిన విధంగా ఈ విధంగా ఇక్కడ ఒక స్పీర్ తయారైంది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇది ఒక భూమి కాబట్టి భూమి మీద ప్రపంచ పటాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం నెట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఇక్కడ వరల్డ్ మ్యాప్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ వరల్డ్ మ్యాప్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ గూగుల్ సెర్చ్లో వరల్డ్ మ్యాప్ అని కొట్టాను. ఈ విధంగా దీన్ని కాపీ ఇమేజ్ అలాగే పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పంపించామనుకోండి, సెండ్ బ్యాక్ ఆప్షన్ ఇచ్చామనుకోండి, ఇవన్నీ మనకి ఈ విధంగా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రొటేట్ చేయాలి. ఇది రొటేట్ అవ్వాలంటే దీన్ని ఈ విధంగా జరపాలంటే దీనికి యానిమేషన్ మనం ఇచ్చుకోవాలి. ఏ యానిమేషన్ ఇస్తాం మనం ఇక్కడ, మనం ఇచ్చే యానిమేషన్ ఏది అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు దీన్ని బ్రింగ్ ఫ్రంట్లోకి తీసుకురండి. ఈ విధంగా చిన్నది చేసుకోండి స్క్రీన్ ఈ విధంగా. ఇప్పుడు ఇలాంటిది ఇంకో దాన్ని కాపీ పేస్ట్ చేసిన లేదా కంట్రోల్ డూప్లికేట్ తీసిన పక్కన ఈ విధంగా పెట్టుకోండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ కొట్టినట్లయితే మనకి పెద్దది వస్తుంది. మళ్ళీ కంట్రోల్ డి కొడితే మళ్ళీ ఇంకొక మొత్తం 4 కలిపాను ఇక్కడ ఈ విధంగా. ఈ 4 కలిపాము అంటే ఈ రెండింటిని మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ తీసుకోండి. టోటల్గా మనకి ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని మనం సెండ్ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా మనకి, తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా మనం యానిమేషన్ ఇచ్చుకోవాలి. యానిమేషన్స్లోకి వెళ్ళి యాడ్ యానిమేషన్స్లో మోర్ మోషన్ పాత్స్లో రైట్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఫ్రంట్కి ఒకసారి మనం తీసుకొస్తే మనకి ఇక్కడ దీని తాలూకా యానిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలి. అలాగే ఇంకా దీన్ని ఈ విధంగా పట్టుకొని చూడండి. దీన్ని ఈ విధంగా అలాగా ఎంతవరకు, ఇంతవరకు చూడండి. అంటే దీని తాలూకా కొన ఇంతవరకు వచ్చేటట్లుగా నేను లాగాను, అంతవరకు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి, సెండ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు దీన్ని విత్ ప్రీవియస్ పెట్టుకోండి. యానిమేషన్లో యానిమేషన్ ప్యాన్ తీసుకోండి. దీనిలో ఇది నెమ్మదిగా రొటేట్ అవ్వాలి. 55 ఇవ్వండి సెకండ్స్.
నెమ్మదిగా రొటేట్. ప్యాన్లో దీని మీద రైట్ క్లిక్ చేసి టైమింగ్స్లోకి వెళ్ళి దీనిలో రిపీట్ అని ఉంది కదండి, అక్కడ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ క్లిక్ చేయండి. అలాగే ఎఫెక్ట్లో స్మూత్ స్టార్ట్ ఇక్కడ సెకండ్స్ ఇది పెట్టండి. జీరోకి పెట్టేసినా పర్లేదు, ఇది జీరోకి పెట్టండి. అన్ని జీరోస్ పెట్టుకున్నాం. ఓకే చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూడండి, మనకి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా గ్లోబ్ మూవ్ అవడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్స్ ఇప్పుడు మళ్ళీ స్లైడ్ మనం పెద్ద చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి అంచు కనిపిస్తుంది, ఈ అంచుని తీయడం కోసం దీని కిందాక మనం ఎడ్జ్ మనం తీయలేదు. ఇప్పుడు ఎడ్జెస్ని మనం నో అని పెడుతుంటే మనకి ఎడ్జెస్ పోతాయి. ఓకే, ఇప్పుడు స్టార్స్ని ఇక్కడ పెడదాం. ఎలా పెడతాం స్టార్స్? ఇందులో మనకి షేప్స్లో స్టార్ షేప్ ఉంది, దాన్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగా మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్ షేపు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇందులో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా షేపులు ఉన్నాయి. మనకి ఏవి ఉపయోగపడతాయో దాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టార్స్ అండ్ బ్యానర్స్ అని ఉంది, ఇది తీసుకోండి. తీసుకొని ఈ విధంగా మనం పెట్టుకున్నాం. అయితే మనకి ఆకాశంలో నక్షత్రాలు ఈ విధంగా ఉండవు, దీన్ని కొద్దిగా ఇలా అంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి యానిమేషన్ కలర్ ఇవ్వండి. ముందు పసుపు రంగు ఇచ్చుకుందాం. దీని తాలూకా అవుట్లైన్ నో అని కొట్టండి, లేదంటే ఎల్లో కలర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీనికి యాడ్ యానిమేషన్ ఇందులో ఇక్కడ చూడండి, మోర్ ఎగ్జిట్ ఎఫెక్ట్స్ అని ఉంది. ఇందులో బేసిక్ జూమ్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, ఇచ్చి దీన్ని కొద్దిగా చిన్నది చేసుకోండి. దీనికి ఏం చేయాలి, విత్ ప్రీవియస్ పెట్టుకోండి. పెట్టి యానిమేషన్ ప్యాన్లోకి వెళ్ళి ఈ స్టార్కి ఏం చేయాలి, టైమింగ్స్లోకి వెళ్ళి రిపీట్ అని దగ్గర అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది తీసేయండి. ఇప్పుడు ఈ స్టార్ని మళ్ళీ ఒకదానికి ఇచ్చుకున్నాం కదా, డూప్లికేట్ 2 వచ్చి 2 స్టార్లు వచ్చి, అలాగే ఈ రెండింటిని మళ్ళీ కంట్రోల్ డి కొడితే మరొక 2 వచ్చి ఇక్కడ పెట్టాం. మళ్ళీ కంట్రోల్ డి, ఇక్కడ మనకి 2 వచ్చి. ఈ విధంగా మనకి స్టార్స్ని ఈ విధంగా వేసుకుంటాం. అలాగే మరొక 2. ఇలా మనం ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని మనకి ఈ విధంగా చేయండి. ఇందులో కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. కలర్స్లోకి వెళ్ళి
రెడ్, ఓకే. అలాగే మరికొన్ని కాపీ చేసి ఈ కలర్స్ని మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కలర్ ఇచ్చుకుందాం. వీటి మరో 2 కాపీ పేస్ట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుందాం. ఇలా మనం ఇక్కడున్న స్టార్స్ని అన్నిటినీ కాపీ పేస్ట్ చేసుకొని ఈ విధంగా లాగండి పైకి. అలాగే ఇటువైపుని లాగండి ఇలాగా కంట్రోల్ Dతో. ఇలా మనకి స్టార్స్ వచ్చి ఈ స్టార్స్ని ఈ విధంగా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా పొరపాటు చేస్తే కంట్రోల్ Z కొట్టండి, మొదటికి వస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా వీటిని ఇప్పుడు F5లో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా స్టార్స్ బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి మన భూమి అనేది కూడా రొటేట్ అవుతూ కనిపిస్తుంది. ఈ వీడియో వరకు ఈ విధంగా మనం ఒక వండర్ఫుల్ యానిమేషన్, భూమి అనేది తన చుట్టూ తాను తిరగడం, స్టార్స్ బ్లింక్ అవ్వడం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు కూడా ఇక్కడ మనం జస్ట్ మనం తీసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్ కింద మనం చెప్పిన విధంగా మన ఫార్ములా ఉంది, స్పేర్ ఫార్ములా. దీని తాలూకా లెంగ్త్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టుకుందాం. 2 × 36 72. దేనిలోకి వెళ్ళాలి, షేప్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్రీసెట్లోకి వెళ్ళి 3D వీటిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 72 తీసుకోండి. అలాగే హైట్ కూడా 72. మనకి కలర్ స్పీర్ వచ్చింది. దీని వైట్ కలర్ వేయండి, డైరెక్ట్ వైట్ కాకుండా జస్ట్ ఈ విధంగా. ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇద్దాం. యానిమేషన్ ఏది ఇద్దాం, స్పిన్నర్ యానిమేషన్ ఇచ్చాం. ఈ విధంగా ఇది తిరుగుతూ ఉంటుంది. విత్ ప్రీవియస్ పెట్టండి దీనికి. అలాగే నెమ్మదిగా తిరుగుతున్నట్టు దీని డ్యూరేషన్ 5 ఇవ్వండి. అలాగే దీంతో యానిమేషన్లో దీనికి టైమింగ్స్లో ఇక్కడ రిపీట్లో అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని మనం F5లో చూద్దాం. చూడండి, ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనం పవర్ పాయింట్లో చాలా వండర్ఫుల్ యానిమేషన్స్ మనం చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీరు జాగ్రత్తగా అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ని నోట్ చేసుకొని మీరు చేయొచ్చు, లేదా వీడియో చూస్తూ మీరు చేయొచ్చు. ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.